హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల్లో ఒక పథకం ఎన్ఎఫ్‌బిఎస్ అంటే నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం. అంటే ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంది అంటే కుటుంబంలో పెద్ద ఎవరైతే ఉంటారో ఒకవేళ వారు ఆకస్మికంగా మరణిస్తే ఆ యొక్క కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం కింద 20,000 అయితే అందించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పథకం యొక్క వచ్చేసి 2017 నుంచే ఈ యొక్క పథకం అయితే అమల్లో ఉంది. కానీ ఈ యొక్క పథకం గురించి వివిధ రాష్ట్రాలు చాలా మందికైతే తెలీదు. ఈ యొక్క పథకం ద్వారా భర్తను ఎవరైతే కోల్పోతారో వారి యొక్క భార్యలకి తక్షణ సహాయం కింద ఆర్థికంగా అంటే ఈ యొక్క పేమెంట్ అనేది వన్ టైమే రావడం జరుగుతుంది. అంటే ఒకసారి మాత్రమే వారికి 20,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పథకం గురించి అయితే చాలా మందికి తెలియదు. ఇటువంటి పథకం అనేది ఒకటి ఉంది కేంద్ర ప్రభుత్వం అందించేయి. అంటే చాలా వడ్డీకి పథకాలు అనేవి కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలకు అందిస్తున్న సాయం కిందనే కేంద్ర ప్రభుత్వం అందించే సాయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. కాకపోతే ఈ యొక్క పథకం గురించి అయితే చాలా మందికి అవేర్‌నెస్ అనేది లేదు. అందువల్ల ఈ యొక్క పథకానికి కేటాయించిన నిధులు అనేది కేంద్రం వద్ద భారీగానే మిగిలిపోతున్నాయి. దాదాపు 600 కోట్ల వరకు ఈ యొక్క పథకం ద్వారా నిరుపయంగా ఈ యొక్క నిధులైతే ఉన్నాయి. ఎందుకు అంటే చాలా మందికి ఈ యొక్క పథకం గురించి ఎలాంటిది ఒక పథకం ఉందనేది తెలీదు. కాబట్టి ఈ యొక్క పథకాన్నే చాలా రాష్ట్రాలు ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వం అందించే సాయాన్నైతే పొందటానికి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పొచ్చు. అయితే ఈ యొక్క పథకానికి అర్హులుగా ఉండాలి అంటే ఈ యొక్క పథకం పొందాలి అంటే ఏమేమి కావాలి? అసలు ఎవరు ఎలిజిబుల్? ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఎప్పుడు అప్లై చేసుకోవాలి? అనేవి పూర్తి డీటెయిల్స్ ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్‌లో వీడియో చూస్తున్నారో వారు తప్పక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే మన ఛానల్ పోస్ట్ చేయడం జరుగుతుంది. అది జాబ్ రిలేటివ్స్ కానీ లేదా గవర్నమెంట్ నుంచి ఏదైనా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన ఛానల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియోని ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వారికి తప్పక షేర్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇకపోతే వీడియోలోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం అందించే తక్షణ సాయం కింద 20,000 అయితే కుటుంబం పెద్ద అంటే కుటుంబం యొక్క పెద్ద వచ్చేసరికి మాక్సిమం పిల్లలైతే తండ్రే ఉంటారు, భార్యకి భర్త ఉంటారు. ఒకవేళ అతను కానీ చనిపోతే భార్యలకి 20,000 అయితే తక్షణ సాయం కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇవి రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకం అయితే కాదు, కేంద్ర ప్రభుత్వం అంటే ఎన్ఎఫ్బిసి నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కేంద్ర కుటుంబ ప్రయోజన పథకం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఈ యొక్క పథకానికి వచ్చేసరికి అప్లికేషన్స్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే మీ యొక్క సమీప మండల తహసీల్దార్ ఆఫీసులో అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి. అయితే వీటికి వచ్చి ఏమేమి కావాలి అంటే మెయిన్‌గా చనిపోయిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికెట్, అలాగే అప్లై చేసుకునే వారి ఆధార్ కార్డు, అలాగే చనిపోయిన వ్యక్తి యొక్క ఆధార్ కార్డు, అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ కార్డులు, అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, బ్యాంక్ అకౌంట్ అంటే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారి యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పిసి అనేది కంపల్సరీగా యాక్టివేట్‌లో ఉంచుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్‌లోనే సెంట్రల్ గవర్నమెంట్ అనేది అమౌంట్ అనేది వేయడం జరుగుతుంది కాబట్టి ఎన్‌పిసిఐ అనేది యాక్టివేట్‌లో ఉంచుకుంటే డీబీటీ సిస్టమ్ ద్వారా అమౌంట్ అనేది పడటం జరుగుతుంది. కాబట్టి బ్యాంక్ అకౌంట్ కాకపోతే వీటికి యొక్క అర్హతలు ఏంది అంటే మెయిన్‌గా కుటుంబం యొక్క ఆదాయదారుడిగా ఉండాలి. మెయిన్ ఆదాయదారుడిగా ఉండాలి. అంటే వారు గాని చనిపోతే కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉంటుంది కాబట్టి మెయిన్ ఆదాయదారుడిగా ఉండాలి. అదే విధంగా బీపీఎల్ కార్డ్ అంటే బిలో పోవర్టీ లైన్‌కి సంబంధించిన వారై ఉండాలి. అంటే వైట్ రేషన్ కార్డు కలిగిన వారు ఉండాలి. వారి యొక్క కుటుంబ ఆదాయం 60,000 లోపు ఉండాలి. అలాగే
మెయిన్ గా వచ్చేసి ఏ ఎప్పుడు చనిపోయిన వారు అంటే 12వ తారీఖు 4వ నెల 2017 తర్వాత నుంచి చనిపోయిన వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి అయితే అర్హులుగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. దయచేసి డేట్ అనేది గుర్తుంచుకోండి. 12/4/2017 ఈ డేట్ తర్వాత వారే చనిపోయిన వారు మాత్రమే ఈ యొక్క పథకానికి అయితే అర్హులు. ఇకపోతే ఎప్పటి నుంచి ఎప్పుడు లోపు చనిపోయిన వారంటే 17 తర్వాత చనిపోయిన వారు చనిపోయిన తర్వాత నుంచి 2 సంవత్సరాల లోపు ఈ యొక్క పథకానికి అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. దయచేసి గమనించండి. చనిపోయిన తారీఖు నుంచి 2 సంవత్సరాల లోపు ఈ యొక్క పథకానికి అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. కాబట్టి చనిపోయిన తర్వాత నుంచి 2 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో వారు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఇకపోతే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ స్కీమ్ కాబట్టి మండల తహసీల్దార్ కార్యాలయంలో అప్లై చేయాలి. కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ అందించే సంక్షేమ పథకం కాబట్టి ఎవరికైతే ఎలిజిబుల్ ఉంటుందో, ఎవరైతే ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ అంటే మెయిన్ కుటుంబ ఆదాయదారుడు చనిపోయారో వారికి 20,000 కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. కాబట్టి మీరు ఈ డాక్యుమెంట్లన్నీ తీసుకొని మీ మండల ఎంఆర్ఓ ఆఫీస్ గారికి వెళ్ళి అక్కడ వారి యొక్క అప్లికేషన్ ఫారం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఫిలప్ చేసి మీ ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని అటాచ్ చేసి వారికి మళ్ళీ సబ్మిట్ చేస్తే మీకు అనేది ఈ యొక్క పథకానికి ఎటువంటి ఆటంకం లేకుండా ఈ యొక్క పథకానికి అయితే అమౌంట్ అనేది మీరు ఇచ్చిన అకౌంట్ కి పడటం జరుగుతుంది. ఎందుకంటే మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్స్ అన్ని అధికారులు ప్రాసెస్ చేసి మీ యొక్క పథకానికి ఎలిజిబుల్ అయితే మీకు అమౌంట్ అనేది డైరెక్ట్ అకౌంట్ లో అనేది పడటం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అందించే చాలా సంక్షేమ పథకాలు అయితే ఉన్నాయి. అందులో కూడా ఇది ఒకటి. కాబట్టి ఇది ఉపయోగించుకుంటారనేసి అయితే ఈ యొక్క వీడియో ముఖ్య ఉద్దేశం. ఓకే అండి, థ్యాంక్ యూ.